ఏపీలో మరో కొత్త కార్పొరేషన్కు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 5 రంగాలను అనుసంధానం చేస్తూ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయనుంది. అదే ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. ఇక షార్ట్కట్లో చెప్పాలంటే ఏపీ లింక్. ఇది కేవలం ఒక కార్పొరేషన్ మాత్రమే కాదు, ఆర్థిక వ్యవస్థకు బ్యాక్ బోన్ లాంటిది. పోర్టులు, ఎయిర్పోర్ట్లు, రోడ్లు, అంతర్గత జల రవాణా, గిడ్డంగులు వీటిని అనుసంధానిస్తూ కూడా ఏపీ లింక్ ఏర్పాటు కానుంది. ఇది లాజిస్టిక్స్లో వ్యయం తగ్గించడంతో పాటు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా ఏపీ లింక్ బాధ్యత తీసుకోనుంది. ఈ కార్పొరేషన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక హోల్డింగ్ కంపెనీ తరహాలో పనిచేయనుంది. ప్రాజెక్టుల అమలు, సమన్వయం, పర్యవేక్షణకు ఏపీ లింక్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఈ కార్పొరేషన్కు ఒక మేనేజింగ్ డైరెక్టర్, అనుబంధ శాఖల ఉన్నతాధికారులు, ఒక సలహా కమిటీ ఉంటుంది. క్షేత్రస్థాయిలో ప్రాజెక్టుల అమలు కోసం జిల్లా స్థాయిలో ప్రత్యేక సెల్స్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్పొరేషన్ ద్వారా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పటివరకు 5 రంగాల ప్రాజెక్టులు విడివిడిగా ఉన్నాయి. ఏపీ లింక్ ద్వారా అన్నీ ఒకే చోట సమన్వయం అవుతాయి. ఒకే విధానం, ఒకే విండో సిస్టమ్ ఉంటుంది కాబట్టి టైం వేస్ట్ కాకుండా పనులు త్వరగా అవుతాయి. ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు కూడా వేగంగా వస్తాయి. సాధారణంగా దేశంలో లాజిస్టిక్ ఖర్చు జీడీపీలో 13 నుంచి 14% ఉంటుంది. ఈ కార్పొరేషన్తో 10% కంటే తక్కువకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక ఈ వెసులుబాటుతో రైతులకు మెరుగైన మార్కెట్ ధరలు అందుతాయి. అంతేకాకుండా కేంద్రం ప్రకటించిన 35 మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కుల్లో ఏపీకి 2, 3 వచ్చే అవకాశం ఉంది. ఈ పార్కులను రాష్ట్రంలో ఏపీ లింక్ ఆకర్షించి జిల్లా స్థాయి సెల్స్ ద్వారా త్వరగా అమలు చేయగలదు. ఇక మచిలీపట్నం, రామాయపట్నం, భోగాపురం, దుగ్గిరాజుపట్నం పోర్టులు, ఓర్వకల్లు, నంద్యాల ఇండస్ట్రియల్ కారిడార్ వంటి పెద్ద ప్రాజెక్టులు వేగంగా రూపుదిద్దుకుంటాయి. పోర్టు ఆదాయం, గిడ్డంగి లైసెన్స్ ఫీజులు, రవాణా రుసుములు, జీఎస్టీలో రాష్ట్ర వాటా ఇవన్నీ గణనీయంగా పెరుగుతాయి. బకింగ్హామ్ కెనాల్, కృష్ణా గోదావరి డెల్టా కెనాల్స్ ద్వారా తక్కువ ఖర్చుతో భారీ సరుకుల రవాణా చేయగలం. అంతేకాకుండా పెట్టుబడులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలదు. ఇక శాస్త్రీయ గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు పెరిగి నష్టాలు తగ్గి ఎగుమతులు పెరుగుతాయి. లాజిస్టిక్స్ రంగంలో ప్రతి కోటి రూపాయల పెట్టుబడికి సుమారు 15 నుంచి 20 ఉద్యోగాలు సృష్టించబడతాయి. రాష్ట్రంలో 50,000 నుంచి 1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తే 5 నుంచి 10 లక్షల ఉద్యోగాలు సాధ్యపడతాయి. ప్రతి జిల్లాలో ఏపీ లింక్ సెల్ ఉంటే స్థానిక అవసరాలకు అనుగుణంగా మినీ లాజిస్టిక్స్ హబ్బులు ఏర్పాటు సులభతరం అవుతుంది. ఏపీ లింక్ వ్యవస్థ కానీ సమర్థవంతంగా పనిచేస్తే 5 నుంచి 7 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రతో పోటీ పడే స్థాయికి చేరుకోగలదు. ఫైనల్గా చెప్పాలంటే ఏపీ లింక్ అనేది కేవలం కార్పొరేషన్ కాదు, ఏపీ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది. అనుకున్నది అనుకున్నట్లు ఏపీ లింక్ను నడపగలిగితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $multi-trillion ఎకానమీ స్థాయికి వెళ్తుంది. మరి ఈ వ్యవస్థను గ్రౌండ్లో అమలు చేస్తారా లేక నోటి మాట వరకే ఆపేస్తారా అనేది వేచి చూడాల్సిందే.